సో ఇంత సిలబస్ ఉన్నప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇన్ని లెసన్స్ ఉన్నప్పుడు ఇన్ని లెసన్స్ ను షార్ట్ టైమ్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదా? లేకపోతే మీ ప్రిపరేషన్ అనేది డిఫికల్టీగా ఉందా? ఇన్ని లెసన్స్ ఫిజిక్స్ కి వచ్చేసరికి 14 లెసన్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి మోర్ దెన్ 13 లెసన్స్, యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి కూడా మనకి 16 లెసన్స్ ఫిజిక్స్ లో అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 14 లెసన్స్ అబోవ్ ఉన్నాయి. ఇలాంటి లెసన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం షార్ట్ గా చాలా తక్కువ లెసన్స్ చూస్ చేసి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ లో 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ని ఈజీగా మనం 60 మార్క్స్ వెరీ తక్కువ లెసన్స్ తీసుకొని కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ గా మీ భయం అనేది వెళ్ళిపోతుంది. తక్కువ లెసన్స్ రెడ్యూస్ చేశాను, ఈజియెస్ట్ లెసన్స్ చూస్ చేశాను. ఆ ఈజియెస్ట్ లెసన్స్ అనేటివి మీ ప్రిపరేషన్ యూజ్ అవుతాయని వేలో మీకు తీసుకొచ్చాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏంటో చెప్తాను, అవి నేను ఈ రోజు డిస్కస్ చేద్దాం. హాయ్, హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. So in this video session we are going to discuss about all important lessons for physics as well as chemistry in first year coming 2022 examination purpose. So మనకి తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏంటి అంటే 70% కంటిన్యూషన్ సిలబస్ తో పాటు అండ్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసింది కదా. సో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అండ్ మోడల్ పేపర్ క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేశాను. ఆ వీడియో మన లింక్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు అన్ని లెసన్స్ ని అంటే ఫస్ట్ ఇయర్ లో ఓవరాల్ గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు ఉన్న 14 లెసన్స్ ని డిస్కషన్ చేసేటప్పుడు కంప్లీట్ గా 14 లెసన్స్ చదివితేనే 60 వస్తాయా? వి నో నీడ్ దట్ మచ్ ఆఫ్ లెసన్స్. వి నీడ్ ఓన్లీ 6 లెసన్స్. వీ కెన్ గెట్ 60 అవుట్ ఆఫ్ 60. ఓన్లీ మనకు 6 to 7 లెసన్స్ చదివితే కరెక్ట్ గా మనం ఫిజిక్స్ లో 60 క్వశ్చన్స్ అంటే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ తో పాటు కూడా అటెంప్ట్ చేసేటట్టు మనం ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అనేది చేద్దాం. అండ్ యాజ్ వెల్ as కెమిస్ట్రీకి వచ్చేసరికి కూడా ఫస్ట్ ఇయర్ లో మనకు ఓవరాల్ గా 13 లెసన్స్ ఉన్నాయి. సో ఈ 13 లెసన్స్ ని మనం ఈజీగా అంటే చాలా సింపుల్ గా ఓన్లీ 8 to 10 లెసన్స్ ని డిస్కస్ చేస్తూ మనం 60 మార్క్స్ ని ఎలా గెయిన్ చేయాలనేది కంప్లీట్ వీడియోలో చేద్దాం. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా చేశాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఈ లెసన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. యూ విల్ గెట్ కంప్లీట్లీ 60 out of 60 మార్క్స్. అండ్ నౌ విల్ స్టార్ట్ ద లెసన్ టుడే అండ్ విల్ కంప్లీట్లీ లెసన్ వైజ్ గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ లెసన్ వైజ్ వెయిటేజ్ ఏంటి, ఆ 60 out of 60 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అవన్నీ డిస్కస్ చేస్తూ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఓవరాల్ గా ఎన్ని లెసన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అయితే సరిపోతుందని చూద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో గురించి చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లారిఫై దట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో టుడే. సో మన ప్రిపరేషన్ ఇప్పుడు ఓన్లీ 6 లెసన్స్ ఫస్ట్ ఇయర్ లో అండ్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ లో. ఫిజిక్స్ కి వచ్చేసరికి 6 లెసన్స్ అండ్ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి 8 లెసన్స్ ప్రిపేర్ అయితే 100% మనం 60 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అది ఈజీగా మనకి ఇప్పుడున్న కంప్లీట్ గా 14 లెసన్స్ ఆఫ్ ఫిజిక్స్ లో ఓన్లీ 6 లెసన్స్ ఐ కెన్ సజెస్ట్ యూ. ఆ 6 లెసన్స్ నుంచి మనం 60 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని ఎలా కవర్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి కూడా 13 లెసన్స్ ఉన్నాయి. ఈ 13 లెసన్స్ లో సింపుల్ గా మనం ఓన్లీ 8 లెసన్స్ చదివితే 60 మార్క్స్ ఎలా వస్తాయి అనేది కంప్లీట్ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ గా మీకు 100% క్వశ్చన్స్ అనేటివి అవైలబుల్, అంటే లెసన్ వైజ్ గా ప్రిపరేషన్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఫస్ట్ మనం ఫిజిక్స్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత కెమిస్ట్రీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఆర్డర్ వైజ్ గా రాస్తాను చూడండి. ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లెసన్ వైజ్ గా మనం ఎలా ప్రిపేర్ చేస్తే అని మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈజీ క్వశ్చన్స్ మాత్రం ఉన్న లెసన్స్ ని నేను చూస్ చేశాను. ఇంపార్టెంట్ గా అండ్ ఈజీగా ఉండాలి. అంటే కొన్ని లెసన్స్ లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినా గానీ మనకు అవి డిఫికల్టీ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి అవి చేయలేం. అన్ని లెసన్స్ లో నుంచి ఈజీ క్వశ్చన్స్, కొంచెం ప్రాబ్లమేటిక్ తక్కువ ఉన్న లెసన్స్ చూస్ చేశాను. కానీ మనకి వేరే లెసన్స్ లో కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్న లెసన్స్ రావచ్చు. మీ ప్రిపరేషన్ అలా ఉంటే కూడా ఓకే, యాజ్ యువర్ విష్. కానీ నేను చూస్ చేసింది మాత్రం ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈజియెస్ట్ లెసన్స్ ఆల్సో. సో ఈజియెస్ట్ లెసన్స్ మాత్రం మనకి చాలా హెల్ప్ చేస్తాయి కదా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా. కాబట్టి నేను దాని పర్పస్ లో డిస్కషన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ లో నుంచి వి విల్ గెట్ 2 LAQs. ఓకే, 2 LAQs వి గెట్. సో ఈ 2 LAQs ని మనం ఈజీగా 2 వస్తున్నాయి కాబట్టి మనకి 100% మనం రాయాల్సింది కూడా ఎన్ని క్వశ్చన్స్, ఓన్లీ 2 ఓన్లీనా. సో ఇందులో మనకి ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ మనం కరెక్ట్ గా ప్రిపేర్ అయితే 2 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అది మనం బిగినింగ్ నుంచి నేర్చుకుంటాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వర్క్ పవర్ ఎనర్జీ ఒకటి కరెక్ట్ గా నేర్చుకోండి. యూ విల్ గెట్ 100% 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 16 మార్క్స్
అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డోంట్ ఫర్గెట్ దట్ అబౌట్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఏక్యూస్ కి వచ్చేసరికి వెరీ షార్ట్ ఆన్సర్స్ కంటే ముందు ఎస్ఏక్యూస్ డిస్కస్ చేద్దాం. ఈ ఎస్ఏక్యూస్ కూడా మన కీ రోల్ ప్లే చేస్తున్నాయి. 14 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 14 క్వశ్చన్స్ ని మనం ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు ఎలా కంప్లీట్ చేయాలి చూడండి. వీ హ్యావ్ ఓన్లీ 3 lessons ఫర్ ఎస్ఏక్యూస్. ఓన్లీ 3 lessons ఫర్ ఎస్ఏక్యూస్. See, 3 lessons. So from these 3 lessons we will get more than 6 questions. 7 questions we have. See, motion in a plane lesson already we know the 3 questions they will give. Now laws of motion also 2 questions, and easiest lesson is gravitation. Why I chosen these 3 lessons? Because these are very 3 easiest lessons. కాబట్టి ఇక్కడ మనం ఈ డిస్కస్ చేసి ఇక్కడ నుంచి మనకు 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఈ మనం అటెంప్ట్ చేయాల్సింది కూడా ఓన్లీ 6 క్వశ్చన్స్ వల్ల. సో 6 క్వశ్చన్స్ కాబట్టి ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో ఇట్స్ మోర్ ఎనఫ్ ఫర్ ది ప్రిపరేషన్. అండ్ థర్మోడైనమిక్స్ లో నుంచి కూడా 2 వస్తుంది. అది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. అది కొంచెం ఈక్వేషన్ పర్పస్ లో ఉంటుంది. లాస్ట్ లెసన్ మన ప్రిపరేషన్ డీలే అవుతుండొచ్చు. మనం బిగినింగ్ నుంచి నేర్చుకునే ఈ 3 లెసన్స్ ఆల్రెడీ మన గ్రిప్ లో ఉంటాయి కాబట్టి ఐ చూజన్ దిస్ వన్. సో ఈ 3 నేర్చుకున్నా కానీ మీకు 6 క్వశ్చన్స్ అనేవి ఈజీగా రాసేయచ్చు. 24 మార్క్స్ ఇక్కడ గ్యారంటీగా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ 24 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ 16 మార్క్స్ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ మనకు కావాల్సింది ఏంది, రిమైనింగ్ 20 మార్క్స్ కావాలి వెరీ షార్ట్ ఆన్సర్స్. సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్ లెసన్ కూడా మనకు ప్రీవియస్ గా బాగా కీ రోల్ ప్లే చేస్తుండే, కానీ ఇప్పుడు నార్మల్ గానే ఉంది. ఎందుకంటే ఆప్షనల్స్ ఇస్తున్నాడు, అంటే చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో 15 క్వశ్చన్స్ లో మనకు రాయాల్సిన 10 క్వశ్చన్స్ కాబట్టి ఐ చూస్ దిస్ లెసన్. సి హియర్ ద ఫిజికల్ వరల్డ్ ఇస్ వన్. అండ్ ఫిజికల్ వరల్డ్ లో ఎందుకు చూస్ చేశాను, ఒకటే క్వశ్చన్ ఉంది కదా సార్, ఎందుకంటే ఇందులో మనకు ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ బిగినింగ్ నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి ఇందులో నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ ఇస్ గ్యారంటీ. నౌ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్ కి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ 3 క్వశ్చన్స్. అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 3. అండ్ ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ కూడా రాశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ మనం కౌంట్ చేస్తే 3 + 3 + 3 9. అండ్ హియర్ ఇట్ ఇస్ 10. సో ఓన్లీ మనం ఇక్కడ 4 లెసన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అవుతాయి, అంటే కంప్లీట్ గా ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని ప్రిపేర్ అయితే we will get to 10 questions only, no? So 10 questions మనం రాయాల్సింది కూడా ఏంది 10 questions. సార్ మాకు కొంచెం డౌట్ ఉంది, ఇంకొంచెం ఫర్దర్ లెసన్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్నప్పుడు లాస్ ఆఫ్ మోషన్ లెసన్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి లాస్ ఆఫ్ మోషన్ లెసన్ చదివితే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 12 క్వశ్చన్స్ వస్తాయి. సో 2 చాయిసెస్ కింద పోయినా కానీ మనకి 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా అవ్వచ్చు. సో ఇక్కడ చూస్తే మనం 4 లెసన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 3 లెసన్స్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఒక 1 లెసన్ వచ్చేసింది. అంటే ఎన్ని అయిపోయినాయి మొత్తం ఓవరాల్ గా 8 లెసన్స్ ను. ఓవరాల్ గా మనం 8 లెసన్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే లాంగ్ ఆన్సర్ లెసన్ కన్సిడర్ చేయదు యాక్చువల్, కానీ ఓన్లీ 8 లెసన్స్ కంప్లీట్ చేస్తే బై 14 లెసన్స్ వి విల్ గెట్ 60. ఐఎమ్ గ్యారంటీ అబౌట్ దిస్. ఓకేనా? పర్ఫెక్ట్ గా ఈ 8 లెసన్స్ క్లారిటీగా చదవండి. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి కమింగ్ టు ద ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కి వచ్చేసరికి ఈ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇది డిఫరెంట్ గానే ఉంది. అంటే పేపర్ ప్యాటర్న్ అనేది ఇంక్రీజింగ్ చేసినా గానీ వాళ్ళు కరెక్ట్ గా ఇంక్రీజ్ చేసినా మనకు లెసన్ వైజ్ గా క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. చూడండి మనకి ఇక్కడ ఎల్ఏక్యూస్ లెసన్స్ వచ్చేసరికి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కి ఇది మొత్తం ఓన్లీ టీఎస్బిఐ తెలంగాణ స్టూడెంట్ వాళ్ళకు ఫర్ అకాడమిక్ 2022 కమింగ్ ఎగ్జామినేషన్ దోస్ ఆర్ రైటింగ్. సో ఈ 2022 వాళ్ళకి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ఫర్ ఎల్ఏక్యూస్. సో ఎల్ఏక్యూస్ లెసన్స్ మనం రాయాల్సింది 2 క్వశ్చన్స్ కాబట్టి ఇందులో ఎనీ 2 యూ కెన్ చూస్. ఫర్ సపోజ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీతో పోలిస్తే. సో ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ గా నేర్చుకుంటున్నాం. అంటే 2 లెసన్స్ వి నీడ్. సో 2 లెసన్స్ నుంచి మనకి ఎన్ని వస్తున్నాయి, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి ఏమైనా చాయిస్ కిందకి రాసుకుందాం సార్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ యూ కెన్ చూస్ ఇట్. ఇందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పార్ట్ ఏ పార్ట్ బి కిందకి వస్తాయి కదా, 4 మార్క్స్ యాడ్ చేసి 8 మార్క్స్ ఇస్తుంటారు. లేదంటే SN1 SN2 అవి రియాక్షన్స్ బేస్ చేసుకుంటాం మనకు క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ కి వచ్చేసరికి ఎస్ఏక్యూస్ అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ ఎన్ని చదివితే మనం 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. మనకు 14 క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు వీ హావ్ టు బి అటెంప్ట్ బై ద 14 క్వశ్చన్స్ ఓన్లీ 6 క్వశ్చన్స్. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఫ్రమ్ ద లెసన్ వీ విల్ గెట్ 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ స్టాక్యోమెట్రీ నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ 3 క్వశ్చన్స్, ఈ 3 లెసన్స్ చదివితే 3 లెసన్స్ క్లారిటీగా చదివారు అనుకోండి మీరు, యూ విల్ గెట్ 6 క్వశ్చన్స్.
అవునా 6 క్వశ్చన్ మనం రాయాల్సింది కూడా ఎన్ని 6 క్వశ్చన్. సార్ కొంచెం డౌట్ ఉంది ఇందులో ఏమైనా క్వశ్చన్ మిస్ అవ్వచ్చు అన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే థర్మోడైనమిక్స్ చూస్ చేస్తున్నా. అంటే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి 7 క్వశ్చన్స్ అంటారు. అంటే మనకు వచ్చే 7 క్వశ్చన్స్ థర్మోడైనమిక్స్ ఏం చూస్ చేసి చెప్పండి. మనకు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కు కెమిస్ట్రీకి థర్మోడైనమిక్స్ అనేది సేమ్ లెసన్స్ ఉంటాయి. అక్కడ చదువుకునే ఇక్కడ చదువుకుంటాం. Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R ఇన్ కెమిస్ట్రీ వి హ్యావ్ అండ్ ఇన్ ఫిజిక్స్ వి హ్యావ్. సో అలా చాలా అడియాబెటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ ఇవన్నీ మనకు థర్మోడైనమిక్స్ లో ఫిజిక్స్ లో వస్తాయి యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీలో కూడా వస్తాయి. కాబట్టి మీరు అక్కడిక్కడ కొంచెం సిమిలారిటీ ఉంటది కాబట్టి ఐ చూస్ దిస్ వన్. క్లియర్? నౌ విల్ స్టార్ట్ విత్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కొన్ని మనకు డిస్కస్ చేస్తే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 10 క్వశ్చన్స్ మోస్ట్ వెయిటేజ్ ఉన్న లెసన్ ఏంటంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ నుంచి 3 వస్తున్నాయి చూడండి. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ దిస్ వన్. కెమికల్ బాండింగ్ లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 2 వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన 10 క్వశ్చన్స్ కాబట్టి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లెసన్ నుంచి కూడా 2 వస్తున్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 2 వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కౌంట్ చేసి చూడండి 6 + 9 అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనవచ్చు, లేకపోతే గ్రూప్ 14 ఎలిమెంట్స్ ఏదైనా ఒకటి చదవండి. ఇక్కడ మనకు కంప్లీట్ గా చదివితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ కంప్లీట్ గా 1 2 3 4 5. సో ఈ 5 లెసన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివితే మనం ఈ 5 లెసన్స్ నుంచి మనం 11 క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 లెసన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ లో 11 క్వశ్చన్స్ వస్తున్నాయి. సరే కొంచెం మాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ ఉంది, ఎందుకంటే ఫస్ట్ డే లో ఐపాక్ నామిక్లేచర్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తుంటారు, నేమ్ ఫైండ్ అవుట్ చేయండి. సో అలా చేసినప్పుడు ఇది కూడా ఈజీగా ఉందంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది ప్రిఫర్ చేసి మనకు ఓవరాల్ గా 12 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ లెసన్స్ బేస్ చేసుకొని మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు మనం ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి చదవాల్సిన లెసన్స్ ఎన్ని అంటే టోటల్ లెసన్స్ ఈ 13 లెసన్స్ నుంచి ఓవరాల్ 8 లెసన్స్ చదివితే సరిపోతుంది అండి. ఫ్రమ్ దిస్ 13 lessons you can get only 8 lessons by 13. అంటే 8 లెసన్స్ నుంచి 100% 60 వస్తాయి చూడండి. అటామిక్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ లెసన్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది లాంగ్ ఆన్సర్స్ తో పాటు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ లో రిపీట్ అవుతుంది, వెరీ హెవీ వెయిటేజ్ లెసన్. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా ఒక కంప్లీట్ గా ఈ లెసన్ క్లియర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్ చదివితే మనకు ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది రిపీట్ అవుతుంది. ఇంకా మనకి మనకు ఇంకేమైనా రిపీట్ అవుతున్నాయంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చూడండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది 2 మార్క్స్ లో వస్తుంది అండ్ 4 మార్క్స్ లో వస్తుంది. సో ఇలా మొత్తం అనాలిసిస్ చేస్తే మనకి ఓవరాల్ గా 8 లెసన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ 8 లెసన్స్ ప్రిపేర్ అవ్వండి, యూ విల్ గెట్ 60 మార్క్స్, నో మోర్ డౌట్స్. మనకి ఇంకా చాయిస్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ లోకి వచ్చేసరికి కూడా ఇక్కడ ఏమవుతుంది, టోటల్ గా మనం ఈ 14 లెసన్స్ లో ఓన్లీ మనకు 8 లెసన్స్ చదివితే సరిపోతుంది. ఇక్కడ కూడా 8 లెసన్స్ చదివితే మనం కరెక్ట్ గా ప్రిపరేషన్ చేస్తే మనకు 100% ఈ 8 లెసన్స్ అనేవి డిస్కస్ చేయొచ్చు. 8 లెసన్స్ నుంచి 60 మార్క్స్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఇయర్. మీ ప్రిపరేషన్ కి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ లెసన్స్ ప్రిపేర్ అవ్వండి, 100% యూ విల్ సక్సీడ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.